ప్రభాస్ ఇప్పుడు ఒక్కో సినిమాకి 100 కోట్లకెళ్ళి 150 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడంట. పారితోషికంతో పాటుగా సినిమాకు వచ్చే లాభాలు సైతము ఆయన వాటా ఆయన నిర్మాతలకెళ్ళి అందుకుంటున్నాడంట. మళ్ళా ప్రభాస్ మజాకా ఏంది గంత పెద్ద హీరో అయ్యే. ఇంక ప్రభాస్ సినిమాల అంటే ప్రతి సినిమాల స్టార్ హీరోయినే నటిస్తదాయే. కానీ ఇప్పుడు ప్రభాస్ నటించబోయే అనురాగిపూడి దర్శకత్వంలో వచ్చే ఫౌజీ సినిమాకి గాను కొత్త అమ్మాయి సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి అయిన ఇమాన్వీని హీరోయిన్ లెక్క ఎంపిక చేసిరంట. అయితే ప్రభాస్ ఈ సినిమాకి ప్రస్తుతం 100 కోట్లకు మించి పారితోషికం అయితే తీసుకుంటున్నాడంట. మళ్ళా ఇమాన్వీ ఎంత తీసుకోవాలి అని సోచాయిస్తే గనక ఈమె కనీసం ₹1 పారితోషికం ఇట్లా ఇస్తలేరంట. ఇప్పుడు సినీ వర్గాలకు వెళ్ళి అందుతున్న సమాచారం ప్రకారం ఈమెకు కేవలం 20 లక్షల పారితోషికం మాత్రమే ఈ సినిమా కొరకు ఇస్తున్నారంట. మళ్ళా ఈమె ఇప్పటికే పెద్దగా సినిమాలు చేయకపోవడంతో ఈమెకి గిదే పెద్ద మొత్తం లెక్క ఇస్తున్నారనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నది. ఇక ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమాల హీరోయిన్లకు కోట్ల పారితోషికం ఉంటది. మళ్ళా ఇప్పుడు అనురాగుపూడి గదిగిట్ల కొత్త అమ్మాయిని సోషల్ మీడియా ద్వారా రీల్స్ ద్వారా మంచి ప్రజాదరణ పొందుకున్న ఇక ఈ అమ్మాయిని తీసుకోవడం ద్వారా ఇంకా చాలా తక్కువ పారితోషికం ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నది. ఇక అంతేకాదు ప్రభాస్ కోతోని జోడీ లెక్క నటించబోయి ఈ అమ్మాయి దర్శకుడికి అనుకూలంగా ఉండేటట్టుగా గిట్లా ఉన్నదంట. ఎందుకంటే ప్రభాస్కి ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగా ప్రభాస్ ఎప్పుడు తేదీలు ఇస్తారు అనేది గిట్లా మనకు చెప్పే పరిస్థితి లేదు. అందుకనే తేదీల విషయంలో గిట్లా ఈమెకు అనుకూలంగానే ఉన్నదంట. ఎందుకనంటే ఇక ప్రభాస్ ఎప్పుడు తేదీలు ఇస్తే ఇక అప్పుడు ఈమె అందుబాటులో ఉండేటట్టుగా అనురాగుపూడి ఈమెతోని సంవత్సరం పాటు మంచిగా ఒప్పందం అయితే కుదుర్చుకున్నాడట. ఇక మంచిగానే ఉండదు. ఇక అందుకే పెద్ద ప్లాన్ చేసినట్టున్నాడు. అయితే మరోపక్క అనురాగుపూడి సినిమాల హీరోయిన్లకు మంచి ప్రశంసలు దక్కుతాయి. ఎందుకు అనంటే ఇక ఆయన చూపించే హీరోయిన్లు చాలా అందంగా చూపిస్తారు. ఇక అభిమానులు వాళ్ళకి ఫిదా అయిపోవడం ఖాయం. మొదటి సినిమా ఇక లావణ్య త్రిపాఠిని అందాల రాక్షసితోని తెలుగులకు పరిచయం చేసిరు. ఇక ఇటీవలనే సీతారామంతోని మృణాల్ ఠాకూర్ని తెలుగులో పరిచయం చేసిండు. ఇప్పుడు ప్రభాస్తో చేయబోయే సినిమాకు ఇది ఇట్లా కొత్త అమ్మాయి ఇమాన్వీని పరిచయం చేయబోతున్నాడు. అయితే ఇమాన్వీ సినిమాకు ఇక దీని తర్వాత 20 లక్షలు ₹1 వరకు అంతకు మించి తీసుకున్నా గానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. మళ్ళా ఆ విధంగా పేరైతే రావడం ఖాయం. మళ్ళా ఇప్పుడు ఇమాన్వీకి ఇంత తక్కువ పారితోషికం అనుకున్నా కానీ ఇక తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లల్లా నిలుస్తుందంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టురే. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.